కాకినాడ మెక్లారెన్ గ్రౌండ్స్ లో నిర్వహించిన శెట్టిబలిజ కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సంఘీయులకు కార్యక్రమానికి విరాళాలు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు వన సమారాధన కన్వీనర్ గుత్తిరెడ్డి శ్రీనివాస్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ కడలి ఈశ్వరి, మాజీ జడ్పీటీసీ నులుకుర్తి వెంకటేశ్వరరావులు తెలిపారు. కాకినాడ రామారావుపేటలో గల శెట్టిబలిజ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వన సమారాధన కన్వీనర్ గుత్తిరెడ్డి శ్రీనివాస్, స్టేట్ డైరెక్టర్ కడలి ఈశ్వరి, మాజీ జడ్పీటీసీ నులుకుర్తి వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ జరిగిన అనుకోని సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో నగర శెట్టిబలిజ సంఘం అధ్యక్షులు చొల్లంగి వీరబాబు, వన సమారాధన ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు వాసంశెట్టి భీమరాజు, అంజీబాబు, పంపన బుజ్జి, పెంకే వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కూడా మేము ఏ రకంగానూ కూడా కాకినాడలో వన సమారాధన కార్యక్రమం అంటే చాలా చక్కగా జరుగుతుంది. సోదరులు సంఘీయులు అందరూ రావడం, అందరూ మాట్లాడుకోవడం, కష్ట సుఖాలు చర్చించుకోవడం, పిల్లల గురించి, వాళ్ళ చదువుల గురించి, వాళ్ళ యొక్క మంచి చెడ్ల గురించి చర్చించుకునే కార్యక్రమం జరుగుతుంది. అలాగే నిన్న కూడా కార్తీక సమారాధనకు మాత్రం భారీ ఎత్తున జనాలు రావడం జరిగింది. అంతేకాదు అనుకున్న పెద్దలు కూడా వాసనర్ సుభాష్ గారు కానీ, అలాగే వాసనర్ సూర్యప్రకాష్ గారు కానీ, పిల్లి సూర్యప్రకాష్ గారు కానీ, రెడ్డి సుబ్రహ్మణ్యం గారు కానీ, అలాగే వేణుగోపాల్ గారు కానీ రావడం, అలాగే వారందరూ కూడా మంచి సందేశాలని సంఘ సభ్యుల్ని దృష్టిలో పెట్టుకుని ఇవ్వడం జరిగింది. అందులో ఏదో చిన్న ఎప్పుడన్నా ఏదైనా ఒక కార్యక్రమం జరుగుతుందంటే చిన్న డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. అటువంటిది ఇక్కడ ఒక అనుకోని ఒక సంఘటన జరిగింది. దానికి మాత్రం ఏంటంటే ఎప్పుడు కాకినాడ ఆర్గనైజర్స్ తరఫున మీ అందరం కూడా ఆ సంఘటన వేణు గారు అనగా, తర్వాత రెడ్డి సుబ్రహ్మణ్యం గారు అనగా, పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు గారు అందరూ కూడా వచ్చారు. అందరితో కూర్చొని సుభాష్ గారితో అందరితో కూర్చొని మేము మాట్లాడడం జరిగింది. కానీ ఒక మంత్రి గారిని పిలుచుకొని మేము అవమానించామని చెప్పేసి మాకే బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఒక మంత్రి హోదాలో ఉన్న ఆయన, చిన్న అయినా పెద్ద ఎవరైనా సరే ఆయన్ని మేము గౌరవించుకుని పంపడం మా విధి. ఆయనకి చిన్న డిస్టర్బెన్స్ జరిగిందని చెప్పేసి మేము అందరం కూడా బాధపడుతున్నాము. అది జరగకుండా ఉంటే బాగుండేది, ఇంకా చాలా బాగా జరిగే ఉండేదని చెప్పేసి మా అందరికీ కూడా బాధ ఉంది. ఇది పెద్దదిగా చేయొద్దు, ఎందుకంటే మా కుటుంబ విషయం ఇది. కుటుంబం కిందే చూసుకుంటాము, ఇంకా వేరే కాదు కదా. శెట్టిబలిజ అని వన సమారాధన పెట్టామంటేనే అది కుటుంబ విషయాన్ని అర్థం చేసుకోండి. ఇందులో ఎవరి తప్పు లేదు. సిద్ధమనే మాట వాడికలో ఉన్న భాష అది, అంతే తప్ప వేరే కాదు. మేము ఏదన్నా అంటే సిద్ధమైపోయారా బాబు అంటాము, అది వాడికలో భాషే తప్ప ఇంకో విధంగా ఆయన మాట్లాడలేదు. కాబట్టి మీడియా మిత్రులు ఇంకో రకంగా ఏమీ చేయొద్దని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ఈ వనభోజనానికి వచ్చిన పెద్దలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే ఇంత సక్సెస్ఫుల్గా జరిగింది, చాలా బాగా జరిగింది. అలాగే మనం ఎప్పుడు కూడా ఇలాగే చేసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపు. మార్నింగ్ ఉదయం 9 గంటలకు స్టార్ట్ అయిన ఈ కార్యక్రమం సాయంత్రం 6 గంటల వరకు దిగ్విజయంగా సాగింది. అందుకు సహకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పిల్లలు ఆటల పాటలతో చాలా ఆనందంగా గడిపారు. మహిళలందరూ కూడా ఆటపాటలతో చాలా ఆనందంగా గడిపారు. ఇంత అద్భుతంగా జరుగుతుందని మేము కూడా ఊహించలేదు. అంత ఊహించిన విధంగా మా ఈ కార్యక్రమం జయప్రదం చేసుకున్నాం. అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మా సంఘీల్లో మా వనభోజన కార్యక్రమానికి సహకరించిన అనగా విరాళాలు అందించిన దాతలందరికీ కూడా పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో చిన్న సంఘటనలు జరుగుతూ ఉంటాయి, అది సహజం. దాన్ని పెద్దగా చేసి దయచేసి చూపించవద్దని మీడియా ప్రతినిధులకి విన్నవించుకుంటాం.